చెప్పాను కదా, నీ కళ్ళతో యముణ్ణి ఆడదాని రూపంలో చూస్తామని చెప్పాను కదా. జరగండి గురు, నీకేం కాదు గురు. మీరు ఆయనకి రిలేషనా? మిసెస్ అగ్నిదేవ్. దీంట్లో సంతకం చేయండి. మా నాన్నను చూడాలనుంది సార్. శకుంతలాదేవి సాధారణ స్త్రీ కాదు. ఇలాంటి క్రూరత్వాన్ని నేను ఏ స్త్రీ దగ్గర చూడలేదు. నీ కళ్ళతో యముణ్ణి ఆడదాని రూపంలో చూస్తామని చెప్పాను కదా. చెప్పగ్ని, ఎందుకు నన్ను తీసుకొచ్చి నువ్వు పెంచావు? ఏంట్రా నీకేమైంది? ఎందుకోసమేనా నన్ను ఐపీఎస్ చదివించావు? ఏమైందో చెప్పగ్ని. నా చిన్న వయసులో నేను చూసిన అదే ముఖం ఇంకా నా కళ్ళ ముందే ఉంది నాన్న. నేనెంతగా ఆవిడ్ని మర్చిపోవాలని చూసినా ఎందుకు నేను నా 4వ ఏటే మా అమ్మ నుంచి విడిపోవాలి? ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నేనెందుకు ఆవిడ కలుసుకోవాలి? తెల్ల చొక్కా లాంటి నా కుటుంబంలోనే రక్తపు మరక నా గుండెలో ఇంకా మార్చిపోలేదు నాన్న. ఏ రోజైనా నేను మళ్ళీ నా తల్లిని చూస్తానన్న ఆశతోనే ఇన్నాళ్లు బతికాను. అలాగే నేను ఆవిడ చూశాను నాన్న. ఇప్పుడు ఆవిడ నాయకురాలు శకుంతలాదేవిలాగే ఉంది. మా కుటుంబాన్ని విడదీసిన తెల్ల దుస్తుల్ని ఇప్పుడు ఆవిడ ఆయుధాల్లో వాడుకుంటోంది. ఇందుకేనా నన్ను ఐపీఎస్ చదివించింది. కన్న తల్లి చేతులకే సంకెళ్ళు వేసే పరిస్థితికి నన్ను తీసుకొచ్చావు నాన్న. అగ్ని అగ్ని నీ చావు చూడ్డానికి నేనే స్వయంగా వస్తాను. మినిస్టర్ శకుంతలాదేవికి కమిషనర్ గారికి ఉన్న వ్యాపార రహస్యాలు బట్టబయలయ్యాయి. దీని కారణంగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజాశాంతికి భంగం వాటిల్లకూడదని, కార్యకర్తలు ప్రశాంతంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజల్ని కోరారు. ఆడదానివేనా నువ్వు? ఎప్పుడు అధికారం అహంకారంలా కమ్మేసిందో అప్పుడే నువ్వు మృగంలా మారిపోయావు.
మర్చిపోయావా? ఇప్పుడు అధికారం మొత్తం నీ చేతుల్లో ఉంది. డబ్బు, పదవి, మనుషులు అన్నీ నీ దగ్గర ఉన్నాయి. నీ స్వార్థం కోసం ఎంత మందిని ఎన్ని చిత్రహింసలు పెట్టినా నిన్నెప్పుడు బాధించలేదు కదూ. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నీ జీవితాంతం నిన్ను బాధ పెడుతుంది చూడు. నువ్వు ఎవరిని పోగొట్టుకుని ఈ స్థాయికి వచ్చావో, ఎవరిని చంపాలని పగతో రగిలిపోతున్నావో వాడెవడో కాదమ్మా, నువ్వు కని పారేశావే నీ కన్న కొడుకు, నీ సొంత కొడుకు. నా బంగారు తండ్రి కదా, ఎందుకు ఏడుస్తున్నావు నాన్నా? నా దేవా, నా రాజా, నా బంగారు తండ్రి, ఎందుకు ఏడుస్తున్నావు నాన్నా? ఏడోకు. అనాథగా రోడ్డు మీద ఏడుస్తూ తిరుగుతుంటే వాడిని ఎత్తుకుని పెంచిన వాడిని నేను వాడికి పెట్టిన పేరు అగ్ని. నువ్వు వాడి జీవితాన్ని ఆర్పేయాలని చూసావు, కానీ వాడు నిన్ను ప్రేమతో మనిషిగా మార్చేశాడు కదా. ఏంటి నమ్మలేకపోతున్నావా? ఎస్, అగ్నిదేవి ఈజ్ యువర్ సన్. యువర్ సన్. ఈ ప్రపంచంలో కన్న కొడుకు చావును చూసి ఆనందించే తల్లి నువ్వే. గొడవలతో ఊరే శ్మశానంలో మారిపోయింది తల్లి. ఈ కథలోని వాళ్ళు మాత్రం ఎలా బతుకుతారు చెప్పు? మొత్తం కుటుంబాన్నంతా బూడిదలా మార్చేశారు కదా పాపిష్టి వాళ్ళు. గురు, శకుంతలాదేవి నిన్ను చూడ్డానికి వచ్చింది. అగ్ని, గురు వద్దు, చూసుకో.